చూసారా, ఇది అల్ అయాలా ఒక ట్రెడిషనల్ ఆర్ట్. ఎవరిది? యుఏఈ మరియు ఒమన్ ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి ఒక ట్రెడిషనల్ ఆర్ట్. ఇది యునెస్కో 2014లో దీనికి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా కూడా గుర్తింపు వచ్చింది. అసలు ఏంటి అల్ అయాలా? దీంట్లో మెయిన్గా ఒక 20 మంది మగవాళ్ళు లెఫ్ట్ అండ్ రైట్, మీరు వీడియోలో చూసినట్టుగానే ఇటు లెఫ్ట్ అండ్ రైట్ వాళ్ళు కొన్ని బాంబు స్టిక్స్ పట్టుకొని నిల్చుంటారు. ఆ తర్వాత కొంతమంది డ్రమ్ స్టిక్స్ని పట్టుకొని ప్లే చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు వాళ్ళకు ముందు వరుసలో ఉండి హెయిర్ని ఫ్లిప్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ట్రెడిషనల్గా వాళ్ళకు ఉన్నటువంటి చాంటింగ్, పోయట్రీని చాంటింగ్ చేస్తూ, డ్రమ్స్ తోటి మ్యూజిక్ ప్లే చేస్తూ, ఇంకా కొంతమంది డ్యాన్స్ చేస్తూ ఉండేటటువంటి ఒక ట్రెడిషనల్ నృత్య ప్రదర్శన లాంటిది. కానీ ఇది ఒక యుద్ధ సన్నివేశాన్ని మనకి స్టిమ్యులేట్ చేస్తూ కనిపిస్తుంది. దీన్ని ఒమన్ అండ్ యుఏ కంట్రీస్ వాళ్ళు చాలా సిగ్నిఫికెంట్ ఫెస్టివల్స్లోనూ, నేషనల్ ఫెస్టివల్స్లోనూ, అలాగే వెడ్డింగ్ సెరమనీస్లోనూ దీన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే దీన్ని వీళ్ళు ట్రంప్ ఎప్పుడైతే యుఏ కంట్రీకి వచ్చారో ఆ టైంలో ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్గా యుఏ కంట్రీ వాళ్ళు ఈ ప్రదర్శన చేశారన్నమాట.